నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీచక్రార్చన, అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వెల్కమ్ టు యుఎస్ఏ అండి. థ్యాంక్ యూ. సో ముందుగా యుఎస్ఏ గురించి మొదలు పెట్టాం కంటే అమెరికా గురించి, అసలు ఈ అమెరికా భౌగోళికం పరంగా చూసుకుంటే ఇక్కడ వాస్తు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎంతోమంది నివసిస్తూ ఉన్నారు, ఈ యొక్క దేశ ప్రభావం మన భారతీయుల మీద ఏ విధంగా చూపిస్తుంది అంటారు? తప్పకుండా అమ్మా. దేశో విశాల అంటారు. ఏ దేశానికి ఆ దేశానికి ఒక ప్రాతినిధ్యం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కానీ ఏ దేశం ఉన్నప్పటికీ కూడా భూమండలం మీదనే ఉంది కనుక సూర్యోదయం సూర్యాస్తమానం మార్పులు జరగవచ్చు. వాస్తు ప్రభావం అనేటువంటిది కానివ్వండి, ఏది కూడా ఎక్కడ మార్పు చెందదు. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరలు మారతాయి అక్కడికి ఇక్కడికి. అంటే ఉదయము సాయంత్రం అనేటువంటి ఎలా తేడా ఉంటుందో, అంతేకాని అంతకుమించి ఏవో విశేషమైన మార్పులు ఉంటాయి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ప్రధానంగా. ఇకపోతే రెండు, భారతదేశం కన్నా చాలా పెద్దదిగా అమెరికాని, చాలా విశేషమైన పెద్దది అని చాలామంది కూడా అంటూ ఉంటారు. ఆ మాట వాస్తవమే అనుకున్నాం. అయితే కొంతమందికి ఉన్నటువంటి అపోహ, అమెరికా వెళ్ళి వస్తే ఇండియాలో అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇండియాలో పూజలు చేయకూడదు, ఈ రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి సరియగు సమాధానం భవిష్య పురాణం అమ్మ. భవిష్య పురాణం అనేటువంటిది ఒక్కసారి మనం పూర్తిగా కనుక చదవగలిగితే, ఇది ఐంద్రఖండం. అలాగే భారతదేశం మేరోహ దక్షిణ దిగ్భాగే అని అంటారు. మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో భారతదేశం ఉంది. ఆ మేరు పర్వతానికి అధో దిగ్భాగంలో కింద మనకు అమెరికా ఉంది. అంటే మనం ఎటు చూసినా మేరు పర్వతం నుంచే మనం చూస్తున్నాం. మేరోర్ దక్షిణ దిగ్భాగే అని అక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ మేరో అధో దిగ్భాగే మేరు పర్వతాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకుంటాం. కాబట్టి అక్కడికి ఇక్కడికి ఏదో వ్యత్యాసం ఉందనే మాట లేదు. కాలమానాలు కాస్త ఇబ్బందికరంగా అటు ఇటుగా ఒక 12 గంటలు 13 గంటలు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. మనకు ఉదయం అయితే ఇక్కడ రాత్రి అవడం, ఇక్కడ రాత్రి అయితే అక్కడ ఉదయం అవడం జరుగుతాయి మినహాయిస్తే ఖండయోగంలో ఎక్కడా దోషాలు కనిపించటం లేదు. ఐంద్రఖండము అలాగే మేరు పర్వతానికి అధో దిగ్భాగంలో ఉంది. మనకు అక్కడ గంగ ఎంత ప్రాధాన్యతగా చూస్తామో, ఇక్కడ మిసిసిపి అనేటువంటి నది మొత్తం అమెరికా వాసులందరికీ కూడా జలం ఇచ్చేటువంటిది ప్రాణ నది. అంతేకాకుండా మనకు గంగేచు యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథి ప్రవిఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చెప్పి ఏదైతే 16 నదులు మనకు చెప్పబడి ఉన్నాయో, అలానే 16 జీవనదులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ 16 జీవనదుల యొక్క ప్రాంతంలోనే అమెరికా కూడా నది ఏదైతే మనం మిసిసిపి అని చెప్పుకున్నామో, ఆ నది ప్రధానమైనటువంటి గంగతో సమానంగా జీవనది ఇక్కడ. ఈ పరివాహిక ప్రాంతాలలో మొత్తం 16 జీవనదులు ఉన్నాయి. మరి ఇది దేంట్లో తక్కువ అనుకోవాలి మనం? అదేలేదు. అంటే ఇక్కడ కూడా మనం వాస్తు కూడా చూపించుకోవాలి. ప్రతి ఒక్కటి మనకు అక్కడ ఒక రకంగా ఉంటే ఇక్కడ ఒక రకంగా ఉంటుందేమో తప్పితే, ఎక్కడున్నప్పటికీ కూడా తూర్పు అటువైపే వస్తుంది. తూర్పుకి కుడి చేతివైపు ఆగ్నేయమే ఉంటుంది, ఎడమ చేతివైపు ఈశాన్యమే ఉంటుంది. దేశం మారాం కదా అని చెప్పి దేహం మారదు కదండి. దేశం మారితే ఇల్లు అయితే మారదు కదా. అక్కడ ఒక రకంగా కడితే ఇక్కడ ఒక రకంగా కడతారు. కానీ కట్టేటువంటిది పంచభూతాత్మక శక్తితోటే ఇమిడి ఉంటుంది. అంతేకాని కొత్తగా అయితే ఆకాశంలో నిర్మించేది లేదు కదా. కాబట్టి దేశాంతరం మారి ఉండొచ్చు కానివ్వండి, గమనాంతరం ఎప్పుడు కూడా ఎక్కడ మారే అవకాశాలు లేవు, మారవు. ఇంకా మీరు ఈ భవిష్య పురాణం అనేటువంటిది పరిపూర్ణంగా చదివితే, ఇక మనకు ఈ అమెరికాలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకి కొన్ని ప్రాతినిధ్యాలు కూడా ఉన్నాయి. అందులో ప్రప్రధానంగా కాలిఫోర్నియా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కపిల మహర్షి ఆశ్రమంగా కాలిఫోర్నియా ఉంది. కాలిఫోర్నియా అనేటువంటిది మీరు చదవండి ఒకసారి. కపిల మహర్షి ఆశ్రమం
ఇలా అసలు ఎక్కడెక్కడ ఏమేమి అనేటువంటి విషయము నేను దీని మీద ఒక 3 సంవత్సరాల పాటు రీసెర్చ్, అంటే 3 ఏళ్ల క్రితం రావాల్సింది ఇక్కడికి. నేను అమెరికా రాను, అమెరికా వస్తే నా బ్రాహ్మణత్వం పోతుందన్నట్టుగా నేను పట్టు కూర్చున్నా. తర్వాత కొన్ని విషయాలు, భవిష్య పురాణాలు ఇవన్నీ కూడా చదివి ఒకదాని తర్వాత ఒకదాని తీసుకుంటే మొత్తం కూడా భూమి మీదే ఉంది విశ్వం అంతా. మధ్యలో సముద్రం ఉన్నదంతే, కానీ భూమి మీదే ఉన్నది కనుక దీనికి దోషం ఎక్కడి నుంచి ఆపాదిస్తుందంటే ఎలాంటి దోషములు లేవు. ఇక్కడ నివసించినట్టే అక్కడ కూడా నివసిస్తున్నాము. అక్కడికి వెళ్తే దేహం వేరు ప్రాంతం వేరు అనడానికి అవకాశం లేదు. సూర్యోదయ సూర్యాస్తమానాలు ఏమైనా అటు ఇటు వస్తాయో మినహాయిస్తే ఎలాంటి ఒక దోషభూయిష్టం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని పూర్తిగా నేను పరిశీలించుకొని అందులో విషయం తెలిసిన తర్వాత నేను ప్రయాణం అయ్యానమ్మా. అలాగే మీ ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అమెరికా వచ్చాక. మన అవునమ్మా. భారతీయులందరికీ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో అందరూ ఇండియా వెళ్ళి చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ స్వయంగా పాల్గొనొచ్చు, పాల్గొనకపోవచ్చు. అపాయింట్మెంట్ కూడా మీరు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని? ఇక్కడ ప్రజెంట్ 1,00,000 బీజాక్షర సంపుటితో శ్రీచక్ర నవావరణార్చన, అలాగే 5 తలల పాముని గరుత్మంతుడు చీల్చి చెండాడినట్టుగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారు పూర్తిగా మన నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, నిర్వీర్యమైపోయే రీతిలో మహాసుదర్శన హోమం, ఈ 2 దానితో పాటుగా శతరుద్ర యాగం అనేటువంటివి ఇక్కడ ప్రారంభం జరుగుతుందమ్మా. అది విషయం. ధన్యవాదాలు గురువుగారు. సో చూసారు కదా, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా గురువుగారు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేశారు. అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన, అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలన్నా, అదేవిధంగా ఫోన్ లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ